జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు. మంచు జల్లు ప్రేక్షకులకు శుభాభివందనములు. ఇప్పుడు సిస్టర్ జసింతా రాణి గారు వాక్య పరిచర్య చేసెదరు. మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. ఈరోజు నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. దేవుడు ఆదికాండం 12:1-3 వరకు అబ్రహామును పిలిచినప్పుడు, అబ్రహాము నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని చెప్పాడు. మరి దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం చేసినాడు కనుక ఆయన దీవెనకరంగా ఉన్నాడు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ షల్ బీ ఏ బ్లెస్సింగ్. ఈరోజు యూ షల్ బీ ఏ బ్లెస్సింగ్ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందాం. మీరు ఎక్కడ ఉన్నారో, ఇంట్లో కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, లేదా ఎక్కడ ఉన్నా మీరు అక్కడ దీవెనకరంగా ఉండాలని ప్రభు మిమ్మల్ని అక్కడ ఉంచారు. సారెఫతు విధవరాలు మనం 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ సారెఫత్ అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది. చిన్న వయసులో భర్త చనిపోయాడు. ఒక చిన్న బాబుని ఆమె కలిగి ఉంది. ఆ సమయంలో
3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు దేవుడు ఎలియాతో మాట్లాడతారు, ఎలియా, సారెఫతులో ఒక విధవరాల్ని నీకు భోజనం పెట్టమని నేను ఆమెను ఆదేశించున్నాను, ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు అక్కడ వెళ్ళు అని చెప్పి. అప్పుడు ఈ ఏలియా సారెఫత్కు వెళ్తాడు. 3.5 సంవత్సరాలు ఆ విధవరాలు ఇంట్లో ఉంటాడు. అక్కడ ప్రతిరోజు కుండలో మరి పిండి పెరుగుతూ, పిడతలో నూనె పెరుగుతూ ఉంటుంది. ఆ 3.5 సంవత్సరాలు కూడా సారెఫత్ విధవరాలు ఏలియా ప్రవక్తకి భోజనం పెడుతుంది. ఒకవేళ ఆ ఏలియా ప్రవక్త భోజనం పెట్టకుండా ఉంటే ఆయన తర్వాత ప్రవచించడానికి మరి కష్టంగా ఉండేది. కానీ ఒక మహాప్రవక్తకి భోజనం పెట్టడానికి ఒక చిన్న గ్రామంలో విధవరాల్ని దేవుడు వాడుకుని ఉన్నారు. అలాగే యేసు ప్రభు మరి 5,000 మందికి ఆహారాన్ని ఇవ్వాలా అనుకుంటాడు. శిష్యులు చెప్తారు, ప్రభా వీళ్ళని పంపించేసేయండి, 3 రోజుల నుంచి మన దగ్గర ఉన్నారు, పంపించేసేయండి. లేదు, వాళ్ళ ఆకలితో ఉన్నారు, వాళ్ళకి మనమే భోజనం పెట్టాలి అన్నప్పుడు ఇంతమందికి మనం ఎక్కడ తెచ్చి పెడతాం? ఒక చిన్న బాబు, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని ఆ చిన్న బాబు వాళ్ళ దగ్గరికి తీసుకొని వస్తే వాటిని ఫిలిప్పు యేసు ప్రభు దగ్గర తీసుకొస్తాడు. యేసు ప్రభు వందనాలు చెప్పి దేవునికి వాటిని ఆశీర్వదించి అందరికీ పంచిపెట్టమంటాడు. 5,000 మంది పురుషులు మరి స్త్రీలు పిల్లలు అందరూ కలిసి అందరూ భుజించిన తర్వాత కూడా 12 గంపలు మిగులుతాయి. ఒక చిన్న బాబు ఇచ్చినటువంటి 5 రొట్టెల వల్ల 5,000 మంది ఆ రోజు ఆకలిని తీర్చుకుంటారు. 5,000 మంది పురుషులు ఉన్నారంటే వాళ్ళు స్త్రీలు వాళ్ళ భార్యలు ఉన్నారు అనుకుంటే మరి వాళ్ళు 5,000 మంది ఉంటారు. ఇంకా పిల్లలు ఇద్దరిద్దరుగా చూసుకున్నా కూడా 20,000 మంది ఉంటారు అన్నమాట. చిన్న బాబు ద్వారా యేసు ప్రభు గొప్ప కార్యాన్ని చేశాడు. మీరు కూడా ఎక్కడ ఉన్నారో, ఒక ఇంట్లో తండ్రిగా, ఒక ఇంట్లో మీరు తల్లిగా, భార్యగా, లేదా పని చేసే చోట మీరు దీవెనకరంగా ఉంటారు. తండ్రిగా మీరు ఎలా దీవెనకరంగా ఉంటారు? అబ్రహాంని చూసి అబ్రహాం ఎలాంటి మంచి తండ్రిగా ఉన్నాడో మనం ఒకసారి చూద్దాం. దేవుడు చెప్పినట్లుగా అబ్రహాం చేశాడు. ఏది చేసినా మీ పుట్టింటిని విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు, నీ కుమారుని బలిగా ఇవ్వమంటే బలిగా ఇచ్చాడు, హగారుని ఇష్మాయేల్ని ఇంట్లోంచి పంపించు అంటే పంపించాడు. దేనికి కూడా దేవుడు చెప్పింది ఆయన వెనుకంజ వేయకుండా ఉన్నాడు. అందువల్ల ఇస్సాకు పెద్దవాడై పెళ్ళైపోయి ఆయన ఫిలిస్తీయ దేశంలో గెరారులో స్థిరపడినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడతారు, ఇస్సాకు ఇంకా ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే స్థిరపడు, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతతిని కూడా నేను దీవిస్తాను అని చెప్పి ఆదికాండం 26:5 దేవుడు ఇస్సాకుతో చెప్తున్నారు, మీ నాన్న అబ్రహాము నా మాట విన్నాడు, నా ఆజ్ఞలు పాటించాడు, నా కట్టడల్ని ఆయన మీరలేదు, నా యొక్క నియమములను ఉల్లంఘింపలేదు, కాబట్టి మీ నాన్న నా మాట విన్నాడు కనుక నేను నిన్ను దీవిస్తాను అని దేవుడు చెప్తారు. అదే 26వ అధ్యాయం 12వ వచనం చూస్తే దేవుడు ఇలా మాట్లాడిన తర్వాత ఇస్సాకు విత్తనాలు వేసినప్పుడు 100 రెట్ల పంట వచ్చింది అని ఆదికాండం 26:12 చెప్తుంది. దేవుడు ఇస్సాకుని దీవించాడు కనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది మహాసంపన్నుడయ్యాడు. అతనికి గొడ్లు, గొర్రెలు, పశువులు, మందలు వేలుగా పెరిగాయి. అతని సిరిని చూసి ఫిలిస్తీయులకి కన్ను కుట్టింది అని చెప్తున్నారు. చూడండి, తండ్రి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే పిల్లలు ఈ విధంగా దీవించబడతారు అని 112వ కీర్తన 1, 2, 3 వచనాలు చెప్తున్నాయి. ప్రభు పట్ల భయభక్తులు కల నరుడు ధన్యుడు. ఎవరైతే దేవుని ఆజ్ఞల్ని సంతోషంతో పాటిస్తారో అతని సంతానము దీవెనలు పడేనో, అతని బిడ్డలు దేశంన బలవంతులుగా ఉంటారు, అతని ఇంట్లో కలిమి సంపద ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలు పాటించే బిడ్డలు దేశంలో బలవంతులుగా ఉంటారు. అందుకే అబ్రహాము ఎప్పుడో జీవించాడు, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం. కానీ అతని సంతతి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మరి బలవంతులుగా, చాలా తెలివైన వాళ్ళుగా, మరి ఆ దేశం కూడా పాలు తేనెల దేశంగా ఉంది. ప్రపంచంలో సైంటిస్టులు, అమెరికాలో వ్యాపారవేత్తలు అందరూ కూడా యూదులు అంటారు. అంటే అబ్రహాం సంతతి అన్నమాట. ఎందుకంటే ఆయన దేవుని ఆజ్ఞలు పాటించాడు. నిర్గమకాండం 20లో 6వ వచనం చెప్తుంది, ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తారో దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలు పాటించే వాళ్ళని నేను 1000 తరముల దాకా దీవిస్తాను. ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళ పిల్లలు 1000 తరాల దాకా దీవించబడతారని. తండ్రిగా
అబ్రహాము తన పిల్లలందరికీ దీవెనకరంగా ఉన్నాడు. అలాగే ఒక తల్లి ఎలా ఇంట్లో దీవెనకరంగా ఉంటుంది? హన్నా తన గొడ్రాలుగా ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 1:10 కన్నీటితో దేవుని ఎదుట ప్రార్థిస్తుంది, ప్రభువా ఒక్క బిడ్డనిస్తే ఇదే దేవాలయంలో నేను నీకు ఆ బిడ్డని కానుకగా ఇస్తాను, నీ సేవ కోసం ఇస్తాను. ఆమె మొక్కుకున్న తర్వాత దేవుడు గర్భం తెరుస్తారు. మరి పాలు మర్చిన తర్వాత ఆ బిడ్డని దేవాలయంలో ఇవ్వాలనుకుంటుంది. పసిబిడ్డగా ఉంటే అక్కడ మరి చేయడం కష్టం కనుక ఆమె పాలిస్తూ కూడా ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటుంది, ప్రభువా ఈ బిడ్డ నువ్విచ్చిన కానుక నేను మళ్ళీ తిరిగి నీకే కానుకగా ఇస్తున్నాను, ఈ బిడ్డని అనేకులకు దీవెనకరంగా మార్చు. హన్నాకి సమూయేలు పుట్టినప్పుడు ఇజ్రాయెల్ దేశం నైతికంగా పడిపోతుంది. ఎంతగా పడిపోతుంది అంటే ఆడవాళ్ళు కూడా త్రాగి దేవాలయానికి వచ్చే అంత నైతికంగా పడిపోయిన రోజులవి. ఎందుకంటే హన్నా కాలానికి ముందు సంసోను న్యాయాధిపతిగా ఉంటాడు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలకి. ఆ సంసోను చాలా వ్యభిచారుడు, అంటే ఆయన స్త్రీలోలుడు కాబట్టి ఆయన నాయకత్వంలో ప్రజలందరూ పడిపోయారు. ఒక అధికారి నీతిమంతుడు కాకుండా పాపంలో ఉంటే కింద ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉంటారన్నమాట. కనుక ఈమె ప్రార్థన చేస్తుంది, ప్రభా ఈ కుమారుడు మళ్ళీ పడిపోయినటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని లేవనెత్తాలి. కన్నీటితో ఆమె ప్రార్థన చేస్తుంటే నేను అనుకుంటాను, ఆమె పాలు ఇస్తున్నప్పుడు ఆమె కన్నీళ్లు బాబు మీద పడ్డాయి. బాబు పాలు మర్చిన తర్వాత దేవాలయంలో బిడ్డనిస్తుంది, ఇంట్లో మాత్రం ప్రార్థన చేస్తుంది, నీ సన్నిధిలో బిడ్డ పెరుగుతున్నాడు, మంచి ప్రవక్త కావాలని. ఆ బిడ్డ పెరిగి ఆత్మబల సంపన్నుడై మరి దేవుని యొక్క హస్తం ఆ బిడ్డకి తోడుగా ఉంది అని వాక్యం చెప్తుంది. మంచి ప్రవక్త అవుతాడు, రాజులని ఆయన అభిషేకిస్తాడు. అలాగే దావీదు రాజు ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉన్న మందసాన్ని తీసుకొని వస్తాడు. ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించి ధర్మ మార్గంలో 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తాడు. దీనికి కారణం ఆ సమూయేలు వెనకాల ఉన్నటువంటి ఒక తల్లి. కుమారునికి దీవెనకరంగా ఉంది. తల్లులందరూ మీ పిల్లలకి ఎలా ఉన్నారు ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. దీవెనకరంగా ఉన్నారా లేదా మీ పిల్లలకి మీరు శాపంగా మారినారా? శపించే తల్లిగా, లేదా కొంతమంది చెప్తారు మా నాన్న అమ్మ ఇద్దరు కూర్చొని తాగుతారు, అందువల్ల మా అన్నయ్యలు కూడా ఇంట్లో తాగుతారు, నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదని ఒక సోదరు నాతో చెప్పింది. ఎంత భయంకరమైనటువంటి తల్లిదండ్రులు అనుకుంటాను నేను. ఇంకా కొంతమంది చెప్తారు, ఇదో మా అమ్మ ఆస్తి అంతా తన కూతురికి ఇచ్చి మమ్మల్ని ఇంట్లోంచి పంపించేసిందాక మళ్ళీ ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పింది. అంటే అలాంటి తల్లులుగా మీరు ఉండకూడదు. మీరు ఒకరికి తల్లిగా దేవుడు మిమ్మల్ని ఇచ్చారంటే దేవుని ప్రేమ మీ ద్వారా మీ పిల్లలకి వెళ్ళాలి. దేవుడు ఎక్కడ ఉండలేడో అక్కడ తల్లిని పెట్టాడంట. అంటే అంత దేవుని ప్రేమ తల్లి ద్వారా పిల్లలకి వెళ్ళాలి. అంత ప్రేమను మీరు మీ పిల్లలకి అందించాలి. మీ పిల్లలు చెప్పాలి. పునీత అగస్టిన్ 33 సంవత్సరాల వయసులో ఆయన ప్రభుని తెలుసుకుంటాడు, యేసు ప్రభుని. ఆయన చెప్తాడు, నేను చాలా చీకటిలో చాలా పాపంలో ఉంటాడు. వివాహం కాకుండా ఒక అమ్మాయితో ఉండి కొడుకుని కంటాడు. సైతాను దేవుడు అని చెప్తూ ఉంటాడు. కానీ అంత చీకటిలో ఉన్నప్పుడు నా తల్లి నా కొరకు చేసిన కన్నీటి ప్రార్థన ఈరోజు నేను ప్రభుని తెలుసుకొని అనేకులకు దీవెనకరంగా మారాను. ఆయన ప్రార్థనలో కూడా ఒకటే అంటాడు, ప్రభా నువ్వు ఉన్నావని నేను ఎందుకు నమ్ముతున్నానంటే ఎవరో నాకు చెప్పారని కాదు, ఈ సృష్టిని చూసి కాదు, కానీ అంత మంచి తల్లి నాకు ఇచ్చావు. అంటే నా గురించి నువ్వు ఆలోచించావు అన్నమాట. ఎలాంటి తల్లి ఉంటే ఈ బిడ్డ బాగుపడతాడని అంత మంచి తల్లిని ఇచ్చావు కాబట్టి నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను అంటాడు సెయింట్ అగస్టిన్. వాళ్ళ తల్లి గారి పేరు పునీత మోనికా అన్నమాట. అలాగే మీరు బిడ్డలుగా మీ ఇంట్లో మీరు మీ తల్లిదండ్రులకి దీవెనకరంగా ఉండాలి, సమస్యగా ఉండకూడదు. ఇంట్లో సమస్యగా ఉన్నారంటే మీరు దేశంలో కూడా సమస్యగానే ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న సమస్యలకి మీరు పరిష్కారంగా ఉండాలి. యోసేపు ఫలించిన కొమ్మ అంటారు. ఆదికాండం 49:22 ఫలించిన కొమ్మ. యోహాను 15:8 ప్రభు చెప్తారు, మీరు అధికంగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అధికముగా ఫలించుట అంటే ఏంటి అని నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నారు, అధికముగా ఫలించుట అంటే అందరికీ దీవెనకరంగా ఉండుట. యోసేపుని ఆయన సోదరులు 17 సంవత్సరాల వయసులో అమ్మేస్తారు. 30 సంవత్సరాల వయసులో యోసేపు గవర్నర్ అవుతాడు ఐగుప్తులో.
మరి ఆయనకు 39 సంవత్సరాలప్పుడు సోదరులు ఆయన దగ్గరికి వస్తారు ధాన్యం కొనుక్కోవాలని. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఏ అన్నయ్యలైతే ఆయనను అమ్మేస్తారో డబ్బు తీసుకొని 20 వెండి కాసులకి ఇష్మాయిల్కి, అదే అన్నయ్యలు ఇప్పుడు తమ్ముడి దగ్గర ధాన్యం కొనుక్కోవడానికి వస్తారు. తమ్ముడు గవర్నర్ అయినప్పుడు యోసేపు మరి వాళ్ళని ప్రేమగా తన అంతఃపురానికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, నాన్న బ్రతికున్నాడా అని అడుగుతాడు. ఆదికాండ 45:3లో బ్రతికే ఉన్నాడని చెప్తే, నాన్న మీరు అందరూ రండి, ఇంకా కరువు 5 సంవత్సరాలు ఉంటుంది అని వాళ్ళకి దారికి వెళ్ళడానికి మళ్ళీ రావడానికి ధాన్యాన్ని ఇచ్చి, నాన్న కోసం ప్రత్యేకంగా నాన్నని తీసుకొని రండి అని ప్రత్యేకంగా కానుకలు పంపిస్తాడు. నాన్న వస్తుంటే ఉండలేక ఐగుప్తు పొలిమేరల్లోకి రాకముందే తన రథం తీసుకొని గవర్నర్ రథం నాన్నకి ఎదురుపోయి నాన్నని కౌగిలించుకొని ఏడుస్తాడు. రాజు దగ్గరికి తీసుకెళ్తాడు, మా నాన్నగారండి అని. అప్పుడు రాజు అడుగుతాడు, నీ వయసు ఎంతయ్యా అని అడుగుతాడు యాకోబు. నా వయసు ఎంతయ్యా? 130 సంవత్సరాలు. తన జీవితం అంతా కష్టాలతోనే గడిచిపోయింది, మా పితరులు ఇంకా ఎక్కువగా జీవించారని చెప్తాడు. అప్పుడు యోసేపు అడుగుతాడు, మా నాన్నగారికి మా అన్నయ్యలు ఉండడానికి వాళ్ళు 70 మంది అన్నయ్యలు పిల్లలు అంతా భార్యలు కలిసి వాళ్ళకి ఒక స్థలాన్ని చూపించండి అంటే గోషెన్ పట్టణాన్ని ఇస్తాడు. యోసేపు వాళ్ళ నాన్నగారిని వృద్ధాప్యంలో చూసుకుంటాడు, వాళ్ళ అన్నయ్యల్ని చూసుకుంటాడు. మరి ఐగుప్తు గవర్నర్గా ఐగుప్తులో ఉన్న ప్రజలకు ఆహారాన్ని ధాన్యాన్ని అందిస్తాడు. ఐగుప్తు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకు కూడా ధాన్యాన్ని ఇస్తాడు. డబ్బుతో కొనుక్కున్నా అక్కడ ధాన్యం ఉంటుందన్నమాట. అంటే అందరికీ దీవెనకరంగా ఉన్నాడు యోసేపు. ఒక మంచి కొడుకుగా వృద్ధాప్యంలో తండ్రిని ఆయన చూసుకున్నాడు. కొంతమంది అంటే ఫలించిన కొమ్మ అధికంగా ఫలించడం అంటే ఏంటి అని అంటే, ప్రభు ఏం చెప్పారు పరిశుద్ధాత్మదేవుడు అంటే, కొంతమంది ఎలా ఉంటారంటే భార్యకి పిల్లలకి దీవెనకరంగా ఉంటారు, తల్లిదండ్రులకి దీవెనకరంగా ఉండరు. కొంతమంది తల్లిదండ్రులను చూసుకుంటే భార్యను చూసుకోరు, తోడబుట్టిన వాళ్ళని చూసుకోరు. కొంతమంది బయట బాగుంటారు, ఇంట్లో బాగుండరు. కొంతమంది ఇంట్లో బాగుంటారు, బయట బాగుండరు. నేను నా పిల్లలు తప్ప ప్రక్కింటి వాళ్ళు చనిపోయినా పట్టదు అన్నట్లుగా ఉంటారు. అంటే అది కూడా చీకటి అన్నమాట. అందరికీ దీవెనకరంగా ఉండాలి, ఒక మంచి పొరుగు వాళ్ళలాగా మనం ఉండాలి. అలా యోసేపు అందరికీ దీవెనకరంగా ఉండి యేసు ప్రభు లక్షణాలు ఆయనలో కనబడతాయి. అందుకే వాళ్ళ నాన్న అంటారు, నాన్న వృద్ధాప్యంలో చక్కగా నన్ను చూసుకున్నావు, దేవుడు ఆకాశ జలములతో అగాధ జలంలో దీవెనలు, ఫలపుష్పంల దీవెనలు, పర్వతంల దీవెనలతో, సంతాన ప్రాప్తి దీవెనలతో నేను దీవించుదురుగాక. వృద్ధాప్యంలో యాకోబు చనిపోయే ముందు అందరినీ దీవిస్తూ ఆదికాండ 49:22లో ప్రత్యేకమైన దీవెనలు యోసేపుకి ఇస్తారు. బైబిల్లో ఎందుకు ఇది చెప్పబడిందంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని మనం చూసుకోవాలి, అది మన బాధ్యతగా ఉంటుందన్నమాట. నిన్న ఒక వివాహానికి వెళ్ళాను. నా ఆత్మీయ కుమారుడు సేవలో నాతో వస్తాడు. అప్పుడు అక్కడ వాళ్ళ పాస్టర్ గారు ఒక మెసేజ్ ఇచ్చారు. మరి భర్త బాధ్యతల గురించి చెప్తూ, ఆదాము దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు, అలాగే కష్టపడి వ్యవసాయం చేసి ఆయన మరి పని చేసి పొట్టకూటి కొరకు పని చేశాడు. ఆ తర్వాత అవ్వని ఆయన సంరక్షించాడు. అలాగే ప్రతి భర్త ముందు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని కలిగి ఉండాలి, దేవుని చిత్తం ఆయన చేస్తూ తన భార్య పిల్లల్ని దేవుని చిత్తంలో నడిపించాలి. చాలా బాగుంది అనుకున్నాను. రెండవది, కష్టపడి పంచాలి, లేకపోతే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన కష్టపడకపోతే మరి భార్య పిల్లల్ని పోషించలేడు కాబట్టి ఈ పాయింట్ కూడా చాలా బాగుంది అనుకున్నాను. మూడవది, భర్తకి భార్యకి రక్షకుడుగా యేసు ప్రభు లోకాన్ని ఎలా రక్షించాడో భర్త మరి తన భార్యకి రక్షకుడుగా ఉండాలి. ఈ పాయింట్ కూడా బాగుంది. ఇంతవరకు చెప్పేసి ఆపేశారనమాట. అలాగే మరి భార్య భర్తకి లోబడి ఉండాలి, విధేయత చూపించాలి. ఆ తర్వాత మెసేజ్ అయిపోయిన తర్వాత నేను చెప్పాను, బాగుంది బ్రదర్ మెసేజ్ అని. అప్పుడు ఈ అబ్బాయి పెళ్లి కొడుక్కి 4 అన్నయ్యలు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ వైఫ్స్ అంటే కోడళ్ళందరూ నా దగ్గర వచ్చారు. మేమందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. నేను అన్నాను, మెసేజ్ బాగుందమ్మా పాస్టర్ గారిది, దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలా, తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, అది మన బాధ్యత. ఇన్ని రోజులు పెంచి మరి ఉద్యోగం వచ్చి పెళ్లి చేశారు, ఇప్పుడు మనం చేయాలి. ఎందుకంటే ఆ తల్లి చిన్నప్పుడే తన భర్త చనిపోతే 5 కుమారులని ఆమె పెంచింది. ఇప్పుడు చిన్న బాబు పెళ్ళైంది, ఆమె రిటైర్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఇన్ని సంవత్సరాలు మరి ఒక్కతే ఉద్యోగం చేస్తూ 5 పిల్లల్ని హైదరాబాద్ పట్టణంలో చదివించి, ఒక కొడుకు అయితే పాస్టర్గా, ఒక కొడుకు మంచి మరి వర్షిప్ టీం లీడర్గా ఉన్నాడు.
మంచి పొజిషన్స్లో పిల్లల్ని తీసుకొచ్చింది ఒక విధవరాలు. ఎంత కష్టం కదా. అప్పుడు నేను కోడళ్ళందరికీ చెప్పాను, అమ్మ ఇప్పుడు మీ అత్తగారు రిటైర్ అయ్యారు, మీ భర్తలు ఇంత పిల్లలుగా ఉన్నప్పటి నుంచి అంత పిల్లలేంటి గర్భంలో మోసి కని పెంచి పెద్ద చేసిందమ్మా, గాలికి విడిచిపెట్టలేదు. ఇప్పుడు మీ బాధ్యత, అత్తమ్మకి ఏ కష్టం రాకుండా మీరు చూసుకోవాలి అని వాళ్ళ అత్తమ్మగా అక్కడ ఉన్నప్పుడే నేను చెప్పాను, మీరు చూసుకోవాలమ్మా అని. తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. నువ్వేం చేసావు అని తల్లిని తండ్రిని మనం అడుగుతాం, మరి మనం ఏం చేసాం వాళ్ళకి అని మనం కూడా అడుక్కోవాలి. తల్లిదండ్రుల బాధ్యతలు అని నేను ఒక పుస్తకాన్ని, చిన్న పుస్తకాన్ని రాసినప్పుడు మా అన్నయ్య వదిన ఇంటికి వస్తే ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు అన్నయ్య ఆ పుస్తకం తీసుకున్నారు, చూశారు, పైన చూసి బాగుంది అని చెప్పి, జసింత ఈసారి బిడ్డల బాధ్యతల గురించి ఒక పుస్తకం రాయాను. అప్పుడు నేను ఆ తర్వాత ఆలోచించాను, ప్రార్థన చేశాను. ప్రభు చెప్పారు, అవునమ్మా బిడ్డల బాధ్యత గురించి కూడా రాయి. నాణానికి రెండు వైపులా ఉంటుంది కదా. తల్లిదండ్రులకి పిల్లల మీద బాధ్యత ఉన్నట్లే పిల్లలకి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండదా? ఈ మధ్య కొంతమంది నేను చూస్తున్నాను, తల్లిదండ్రులు చెప్తున్నారు ఏంటంటే సేవ అని వెళ్తూ ఉన్నారు, మరి తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు అని చెప్పి. తల్లిదండ్రులకి సేవ చేయని వాళ్ళు ఇంకెవరికో పోయి ఏంటి సేవ చేసేది? నిన్ను కన్న తల్లికే నువ్వు సేవ చేయనప్పుడు నువ్వు దేశంలో ఎవరికి నువ్వు సేవ చేస్తావు? ప్రతి ఒక్కరూ మీరు ప్రశ్నించుకోనండి. సిరాకు గ్రంథంలో 7వ అధ్యాయం 27వ వచనంలో సిరాకు ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? నీ కన్న తల్లి పురిటి నొప్పులను మరువవలదు. మనిషి తనకి మేలు చేసిన వాళ్ళని ఎవరినైనా మర్చిపోవచ్చంట, నిజానికి మర్చిపోకూడదు. చిన్ననాడు నేను కూడా నేర్చుకున్నాను, మా తల్లి మాకు నేర్పించింది, మనకి చిన్నగా ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. నాకు తెలిసిన ఒక ప్రీస్ట్ చెప్పారు, వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాన్న కొంచెం ఉప్పు ఇచ్చినా ఎవరైనా వాళ్ళ మేలును మర్చిపోకూడదు, మళ్ళీ వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ఉన్నత స్థానంలోకి తీసుకొని వచ్చిన అందరినీ మర్చిపోవచ్చు, కానీ కన్న తల్లి పురిటి నొప్పులు మాత్రం మరవకూడదంట. ఎందుకంటే తల్లులకి తెలుసు ఎంత కష్టంగా వాళ్ళు పురిటి నొప్పులు అనేది చాలా భయంకరమైంది. నేను కూడా 2 బిడ్డలకి తల్లి. నొప్పులు ఎంత భయంకరం అంటే అసలు భూకంపం వచ్చి నేను చనిపోతే బాగుండు అనుకున్నాను అనమాట. ఆ తల్లి ఎంత నొప్పులతో మిమ్మల్ని లోకంలోకి తీసుకొని వచ్చిందో మీరు మరవద్దు అంటున్నారు. నీ తల్లిదండ్రుల రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? ఎంత చేసినా నువ్వు రుణం తీర్చుకోలేవు. ఎందుకంటే ఇప్పుడు నీకున్న దేహం, నీ శరీరం, నీ రక్తం, నీ ప్రాణం అన్నీ వాళ్ళు ఇచ్చినవే. కాబట్టి ఆ రుణాన్ని మనం తీర్చుకోలేం. కానీ వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకుంటే దేవుడు పరలోకం నుంచి మనల్ని 7 తరాలుగా చూసుకుంటారు. వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా నువ్వు ఏమిచ్చావు అని అందరూ పిల్లలు తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఏమి ఇవ్వాలి మీకు? వాళ్ళు ఇంకా ఏమి ఇవ్వాలి? మీకు జీవం ఇచ్చారు, ప్రాణం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఎంత త్యాగం చేయకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండం. కాబట్టి మీ బాధ్యత మీరు తెలుసుకోనండి. కుమారుని యోసేపు ఆదికాండం చదవండి. అంత పెద్దగా యోసేపు గురించి రాశారంటే అక్కడ ఎంత మంచి కుమారుడుగా యోసేపు ఉన్నాడు, మంచి తమ్ముడుగా యోసేపు ఉన్నాడు. తమ్ముడుగా ఆయన అన్నయ్యల్ని మన్నించాడు. ఇది చాలా ముఖ్యమైంది. 133వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నాడు, సోదరులెల్లరూ ఐక్యమత్యంతో జీవించుట ఎంతో మధురమైనది, ఎంతో రమ్యమైనది. అది హెర్మోను కొండపై కురిసేటి మంచు లాంటిది. దేవుడు ఆ చోట తన దీవెనలు కుమ్మరిస్తారు. ఎక్కడ అన్నదమ్ముళ్ళు ప్రేమగా ఉంటారో, ఒకరి కోసం ఒకరు జీవిస్తారో, ఆ చోట దేవుడు పరలోకం నుంచి తన దీవెనలు కుమ్మరిస్తారంట. కాబట్టి మనం ఒకే రక్తం, ఒకే మాంసాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక యోసేపు వాళ్ళ అన్నయ్యలు వచ్చినప్పుడు చెప్తాడు, మీరు నన్ను 22 సంవత్సరాల క్రితం ఇష్మాయిల్కి అమ్మేశారు కదా, ఆ యోసేపు, ఆ తమ్ముడు నేనే, నా దగ్గరికి రండి అని చెప్తాడు. వాళ్ళు భయపడతారు రావడానికి. మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన యోసేపు మీ తమ్ముడిని నేను, నా దగ్గరికి రండి అని అన్నయ్యని దగ్గరికి పిలుచుకొని వాళ్ళని ముగ్ధు పెట్టుకొని కౌగిలించుకొని ఏడుస్తాడు. ఒకే రక్తం ఉన్న బిడ్డలు కలిసి ఉండాలి. చిన్న చిన్న ఆస్తి కోసం పోట్లాడుకోకూడదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నేను ఎక్కడైనా ప్రార్థన చేయడానికి వెళ్ళి ఒకరి ఇల్లు దర్శిస్తే వాళ్ళు మెల్లగా చెప్తారు, చాలా ఆస్తులు ఉంటాయి, కోట్లు.
అక్క ఇదో మా ఇంట్లో ఇలా పోట్లాట జరుగుతుంది ఆస్తుల కొరకు, లేదా కోర్టులకు వెళ్ళామని చెప్తారు. నాకు ఎంత బాధ అనిపిస్తుందో. సొంత అన్నయ్య, సొంత తమ్ముడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతే ఏమవుతుంది? ఆదికాండం 13లో మీరు చూసినట్లయితే అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు నువ్వు రా అంటే తన తమ్ముడు కొడుకు లోతుని తీసుకొని వస్తాడు. ఎందుకంటే తమ్ముడు చనిపోతాడనమాట. అబ్రహాం వాళ్ళ నాన్న తెరాకి 3 కొడుకులు, అబ్రహాము, హరాను, నాహోర్. హరాన్ వాళ్ళకి లోతు పుడతాడు, తమ్ముడు చచ్చిపోతాడు. ఈయన పెద్ద కొడుకు కాబట్టి తమ్ముడు చనిపోయాడని తను సొంత కొడుకులాగా చూసుకుంటున్నాడు. దేవుడు నువ్వు రా అన్నప్పుడు భార్యతో పాటు లోతుని తెచ్చుకున్నాడు, అంటే సొంత కొడుకని. తర్వాత చాలా శ్రీమంతుడైపోతాడు. 13 అధ్యాయంలో చూస్తే వెండి బంగారాలతో అబ్రహాం తులతూగుతూ ఉంటాడు. చాలా ఆస్తి. అబ్రహాంకి చాలా గొర్రెలు ఉంటాయి, లోతుకి చాలా గొర్రెలు. మైదానంలో మేపడానికి వెళ్ళినప్పుడు పనివాళ్ళు పోట్లాడుకుంటారు. ఆ పనివాళ్ళు పొలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పోట్లాట గురించి ఎవరికి చెప్తారు మీరు చెప్పండి? పనివాళ్ళు చెప్పేది ఆడవాళ్ళకి చెప్తారు, అమ్మా అని. ఇప్పుడు కూడా మన పని వాళ్ళు ఇంటికి వస్తే గిన్నెలు తోముతూ అమ్మా అని మొదలు పెడతారు. సేటనిక్ ఏజెంట్స్ అనమాట. ఒక ఇంట్లో కూడా అత్త గురించి కోడలికి, కోడలి గురించి అత్తకి మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తే మీ కొంపలు కూలుతాయి. పని వాళ్ళ దగ్గర నుంచి ఇంటి వాళ్ళ సంగతులు ఎప్పుడు మనం తెలుసుకోకూడదు. ఇలాంటి వివేకం మనకు ఉండాలి. అయితే వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు ఆడవాళ్ళకి చెప్పడం అబ్రహాం గమనించి లోతు కొడుకుని పొలం తీసుకెళ్తాడు. 6 మైళ్ళ దూరం నడిచిన తర్వాత పొలం మధ్యలో ఉండి అంటాడు, నాన్న, అబ్రహాం మాట్లాడుంటాడు, నాన్న లోతును నా కొడుకులాగా ఎప్పుడైనా నేను నిన్ను పెద్ద నాన్నలాగా చూసానా, సొంత నాన్నలాగా చూసానా? కొడుకు మీ నాన్నిచ్చే ప్రేమ నేను తక్కువ చేశానా అని ఉంటాడు. లేదు పెద్ద నాన్న అని ఉంటాడు. ఇదిగో కావలసినంత పొలం ఉంది, మన అయిన వాళ్ళని కనుక పోట్లాడుకోకూడదయ్యా, మనం సమాధానంగా విడిపోదాం. ఇదిగో నువ్వు కుడివైపు మధ్యలో నిలబడతాను, నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను, నువ్వు ఎడం వైపు వెళ్తే నేను కుడివైపు వెళ్తాను. ముందు నీకేది కావాలో తీసుకో, మిగిలింది నేను తీసుకుంటాను. లోతు 2 వైపులా చూస్తాడు. కుడివైపు మంచి బావులు ఉంటాయి, యోర్దాన్ నది పారుతూ ఉంటుంది, పంటలు ఇక్కడైతే బాగా పండుతాయని నేను ఇటువైపు వెళ్తా పెద్దనాన్న అంటే సరే అని మిగిలింది అబ్రహాం తీసుకుంటాడు. నేను అనుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాము మరి కొడుకుని కోడల్ని దీవించి పంపించేస్తుంటాడనమాట. అప్పుడు సారా బాధపడుతూ ఉండొచ్చు, ఈ కొడుకు కూడా వెళ్ళిపోయాడు, మంచి పొలం అంతా వెళ్ళిపోయింది, మనం మళ్ళీ ఒంటరిగా అయిపోయాం. కానీ అది జరిగిన తర్వాత మీరు చదివితే ఆదికాండం 13:14లో దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై బాధగా ఉండొచ్చు కొడుకు వెళ్ళిపోతే. ఒకవేళ అబ్రహాం అనుకుండొచ్చు, పోట్లాట వస్తే ఏంటి నాన్న, పెద్ద పని వాళ్ళకి పోట్లాట వస్తే ఏంటి, ఎందుకు మనం విడిపోవాలి, కలిసే ఉందాం పెద్ద నాన్న అని అంటాడు అనుకున్నాడేమో. కానీ లోతు ఇది తీసుకో అనగానే తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. బాధగా ఉండొచ్చు అబ్రహాంకి, ఒంటరిగా ఉండొచ్చు, వృద్ధురాలైన సారాన్ని చూస్తూ ఉండొచ్చు. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అబ్రహాంతో, అబ్రహాము నీ కన్నులెత్తి ఒక్కసారి చూడు, నీ కన్నులు చూసిందంతా నేను నీకు ఇస్తాను. ఎందుకు అన్నాడంటే సమాధాన పడడానికి నువ్వు ముందు మంచిది లోతుకి ఇచ్చావు కాబట్టి ఇదిగో నువ్వు కన్నులు చూసిందంతా నేను ఇస్తానని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అలాగే ఇచ్చాడు. అందుకే అబ్రహాం పిల్లలు ఇప్పుడు అదో లోతు అయితే మంచిది తీసుకున్నా అనుకున్నాడు, కానీ అక్కడ ఉండే ప్రజలు పాపం చేసేవాళ్ళు, సొదొమ ప్రజలు మగవాళ్ళు పాపం చేస్తుంటే అగ్నిని కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. మంచిగా ఉంది కళ్ళకి అనిపించింది, తర్వాత అది మరి శాపంగా మారింది. పోగొట్టుకున్నాను అన్న అబ్రహాంకి దేవుడు కన్నులంతా చూసింది ఇచ్చాడు. ఇప్పుడు ఆయన పిల్లలు ఇజ్రాయెల్ దేశంగా పాలు తేనెల దేశంగా ఉంది. కనుక సోదరులు మీరు పోట్లాడుకోకండి. నాకు అనిపిస్తుంది ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక ప్రేరణ ఇచ్చారు. సైతాను మీటింగ్ పెట్టేసి ఎలా ఉంది భూమి మీద ప్రజలు బాధలు పడుతూ ఉన్నారా, బాధలు పడుతున్నారు, పేదవాళ్ళు పాపం తినడానికి లేక అప్పు బాధల్లో ఉన్నారు. ధనికులు ఎలా ఉన్నారు, ధనికులు సంతోషంగానే ఉన్నారు, ఎందుకంటే డబ్బు బాగా ఉంది. అయ్యో వాళ్ళు సంతోషంగా ఉంటే మనం ఏడవాల్సి వస్తుంది, వాళ్ళు ఏడవాలి. కాబట్టి ధనికుల ఇళ్ళంతా వాళ్ళు ఆస్తుల కోసం పోట్లాడుకునేటట్లు బిజీగా పెట్టి పోట్లాడుకొని చంపుకొని అన్నదమ్ముళ్ళు కోటికి వెళ్ళేటట్లుగా చేయండి అని సైతాన్ చెప్తే భూమి మీద అంతా ఇదే పని జరుగుతూ ఉన్నట్లుంది. ఇంత మంచి కుటుంబం పోట్లాడుకుంటుందా అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు చూస్తుంటే. ఎక్కడికి వెళ్ళినా ఆస్తులు ఉన్నవాళ్ళు ఇలా పోట్లాడుతున్నారు. కాబట్టి సమాధానంగా జీవించండి, మీరు ఆశీర్వాదకరంగా ఉండండి.
మీ అన్న కొరకు మీరు కొంచెం కోల్పోతే, మీ తమ్ముడు కొరకు కోల్పోతే దేవుడు మీ కన్నులు చూసింది మీకు మళ్ళీ 10,000 అంతలుగా ఇస్తారు. మీరు ఎక్కడ ఉన్నా, పని చేసే చోట కానీ ఇంట్లో కానీ, యు ఆర్ నాట్ ఏ ప్రాబ్లం బట్ యు ఆర్ ఏ సొల్యూషన్. దేవుడు ఒక సమస్యకి పరిష్కారంగా మిమ్మల్ని అక్కడ పెట్టాడు, కానీ అక్కడ ప్రాబ్లంగా ఉండడానికి కాదు. యోసేపుని అక్కడ ఆహార సమస్య వచ్చినప్పుడు ఆహార సమస్యకి పరిష్కారంగా పెట్టాడు. అందరికీ ఆహారం దొరకడానికి యోసేపు ఆయనని పెట్టాడు. కనుక ఈరోజు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోండి. నా ప్రవర్తన ఎలా ఉంటే మా ఇంట్లో సమాధానం వస్తుంది, నా ప్రవర్తన ఎలా ఉంటే ఆఫీస్లో సమాధానం వస్తుంది. మీరు ఒక సమాధానకర్తగా దేవుడు మిమ్మల్ని అక్కడ ఉంచారు. ప్రార్థన చేసుకున్నాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. సమాధానకర్తగా యేసుప్రభుని లోకానికి పంపించారు. యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు అన్నారు, పరలోకంలో దేవునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం అని. ఆ యేసు ప్రభు తర్వాత మమ్మల్ని ఈ లోకానికి పంపించారు. సమాధానకర్తగా, శాంతి దూతలుగా పంపించారు. ప్రభా, మేము ఎక్కడ ఉన్నా కూడా నైనా ఒకరికి దీవెనకరంగా ఉండేటట్లు సహాయం చేయండి. ఎక్కడ కూడా సమస్యగా ఉండకుండా సహాయం చేయండి. నేను ఎలా ఉంటే మంచి తల్లిగా ఉంటాను, మంచి అత్తగా, మంచి కోడలిగా, మంచి భర్తగా, తండ్రిగా ఉంటాను, ఒక మంచి యజమానుడిగా, దాసునిగా, దాసురాలుగా ఉంటాను అని నైనా ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకొని సరిదిద్దుకోవడానికి మీ కృపని, మీ ఆత్మని దయచేయండి. లెట్ ఎవ్రీ వన్ బికమ్ ఎ బ్లెస్సింగ్ లార్డ్, నాట్ ఏ ప్రాబ్లం బట్ ఎ సొల్యూషన్. హెవెన్లీ ఫాదర్, ఇన్ జీసస్ నేమ్ వి ఆస్క్, ఆమేన్. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh.